Daily. Taste the Daily. 84% పాయింట్లు పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అటు బీహార్ రిజల్ట్ కూడా ఈ రోజే ఉంది. మరికొన్ని ఘడియల్లో అటు 8కి పోలింగ్ స్టార్టింగ్ కాబోతుంది కాబట్టి, కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి, ఏంటి సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్ అక్కడ? సునీత, తనకి భారతదేశానికి సంబంధించిన ఆ పూర్తి స్థాయి ఎన్నికలు బీహార్ లో ఎన్నికల్లో తలపిస్తున్న పరిస్థితి ఉంది. భారతదేశానికి సంబంధించిన ఆ ప్రధానమంత్రి, ఆ నెక్స్ట్ రాబోయే ప్రధానమంత్రి, కాబోయే ప్రధానమంత్రి ఎవరు అనే ఎన్నికలు కూడా బీహార్ ఎన్నికలు తేలుస్తాయి అనేటప్పుడు కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేడు జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ వచ్చే ఆ ఫలితాలను బట్టే నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి నుంచి ఆ నరేంద్ర మోడీ ఉంటారా, అలాగే ఆ ఇండియా కూటమి నుంచి ఆ రాహుల్ గాంధీ ఉంటారనేది అయితే 100% సత్యం అనేది ఆ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రకంగా చూసుకుంటే ఏదైతే ఆ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటల్లో రానున్నాయి. దీనికోసం దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఒక బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఆ దేశం మొత్తం కూడా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి ఉంది. మనం దీనికి ఒక చిన్న ఉదాహరణ చూసుకుంటే, ఏదైతే బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలంగా చూసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఆ సెన్సెక్స్, నిఫ్టీకి సంబంధించిన ట్రేడ్ మార్కెట్ ఆ పరుగులు పెడుతూ ఉన్న పరిస్థితి ఉంది. పాజిటివ్ గా వస్తున్న పరిస్థితి ఉంది. పడిపోతుంది అనుకున్న మార్కెట్లు పాయింట్లు పెరుగుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కారణం ఆ బీహార్ ఎన్నికలు పాజిటివ్ గా మారటం, దాంట్లో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరేస్తుంది అంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవ్వడంతో కూడా స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టిందంటే, దేశీయంగానే కాకుండా విదేశాల్లో సైతం కూడా ఆ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి ఉత్కంఠ పోరుకైతే మరికొద్ది గంటల్లో తెర ఆపడనుంది. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా ఛాయశక్తులా కూడా ఎదురు చూస్తున్న ఛాయశక్తులా వాళ్ళ యొక్క శక్తులు ఒట్టించారు. ఇటు పక్క ఇండియా కూటమికి సంబంధించి, అటు పక్క ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులు పావులు కదుపుతా కూడా మొత్తానికి ఎన్నికలైతే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది గంటల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ రాబోతుంది. ఉదయం 8 గంటలకు ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. ఇందుకోసం 38 జిల్లాలలో 46 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఎన్నికలలో బీజేపీ వర్సెస్ నితీష్ కుమార్ ఆ పార్టీ వర్సెస్ మహాగఠబంధన్, ఆ పేరుకే ఇండియా కూటమికి సంబంధించిన ఎన్నికలు ఇవి అని చెప్పుకుంటా ఉన్నారు. పొత్తు మీద ఇండియా కూటమి పోటీ చేసింది. కానీ ముఖ్యమంత్రి రేసులో మాత్రం మహాగఠబంధన్ నుంచి తేజస్వి యాదవ్ ఉన్నారు, అలాగే ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ కుమార్ ఉన్నారు. వీరిద్దరి మధ్య ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద ప్రధానంగా పోటీ జరిగిన నేపథ్యం. తర్వాత ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అనే నిర్ణయించుకునే నేపథ్యం. మొత్తానికి మహాగఠబంధన్ కి ఇటు పక్క ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రధానంగా కూడా జరిగిన ఈ ఎన్నికలకి కొంత మేరకు మహాగఠబంధన్ కి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలే కనపడతా ఉన్నాయి. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అడిగిన టికెట్లు తేజస్వి యాదవ్ ఇవ్వనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరలా తేజస్వి యాదవ్ అభ్యర్థులు పెట్టిన ఆ ప్రదేశంలో మరలా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పెట్టి పోటీ చేపిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఆ 2 ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమికే కొంత మేరకు పాజిటివ్ వస్తుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఓట్లు లెక్కింపు కేంద్రం వద్ద 2 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం లోపల అయితే కేంద్ర స్థాయిలో బలగాలతో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కౌంటింగ్ కేంద్రాల బయట బీహార్ పోలీసులు సెక్యూరిటీగా ఉంటున్న పరిస్థితి ఉంది. మొత్తం 240 స్థానాలు బీహార్ లో ఉండగా ఈ నెల 6న 11న 2 విడతల్లో అయితే పోలింగ్ జరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో బీహార్ రాష్ట్రంలోనే ఎన్నడూ లేని విధంగా 67.13% పోలింగ్ నమోదైందనంటే, ప్రజలు కూడా ఈ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున పోటీ పడి ఏ పార్టీని గెలిపించాలనేది ముందే ఫిక్స్ అయిపోయి ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తా ఉంది. దాదాపుగా 1951 తర్వాత
అత్యధిక పోలింగ్ అనేది ఈసీ తెలిపింది. దాదాపుగా ఈ యొక్క పోలింగ్ లో మహిళలదే మనకి పై చేయిలాగా కనపడుతుంది. మహిళల పై చేయి 71.38% ఉంది. పురుషులు 62%, 98 మంది ఉండగా మొత్తం ఓటు హక్కును అయితే ఉపయోగించుకోవడానికి పోటీ పడినట్టు తెలుస్తా ఉంది. రికార్డు స్థాయి పోలింగ్ జరగడంతో ప్రజల తీర్పు తమకే అనుకూలం అంటూ కూడా ఇటుపక్క ఎన్డీఏ కూటమి, ఇటుపక్క విపక్ష మహాగఠబంధన్ రెండు భావిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రెండింటి మీద ఎవరు పోటీ పడి మరి ప్రజలు గెలిపిస్తున్నారనేది మాత్రం మరికొద్ది గంటల్లో తెలియనుంది. బీహార్ పోలింగ్ 5% పాయింట్ల కంటే ఎక్కువ పెరిగిన 3 సార్లు కూడా అధికార మార్పిడి జరిగిన పరిస్థితి ఉంది. ఓ పక్క ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్తుంది. మరో పక్క మాత్రం 5% పాయింట్లు పెరిగిన ప్రతిసారి కూడా 3 సార్లు అధికార మార్పిడి జరగడంతో అది రిపీట్ అవుతా అనేది కూడా కొంత మేరకు సందేహంగా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఓటింగ్ మాత్రం 9.84% పాయింట్లు పెరిగిందంటే ఏం జరుగుతుందా అనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగుతుందా అనే ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడంతో బీజేపీ శ్రేణుల్లో కొంత మేరకు జేష్ నెలకొని ఉండగా పెద్ద ఎత్తున వేడుకలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో ఏమి జరుగుతుందా అనేది తెలుస్తా ఉండాలి. రాజధాని పట్టణాల్లో 501 కిలోల లడ్డును కూడా బీజేపీ ఆర్డర్ చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.